హైదరాబాద్ వాసులు పల్లెబాట పట్టారు. దీంతో హైదరాబాద్లోని బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో రద్దీగా మారాయి. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాలు బార్లు తీరాయి. ఇదే అదనుగా ఛార్జీలు పెంచేసి ప్రైవేట్ ట్రావెల్స్ దోచుకుంటున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి మొదలైంది. పండుగకు వారం రోజులకు పైగా సెలవులు ఇవ్వడంతో హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలోని ప్రజలు తమ సొంతూళ్ల బాట పట్టారు. దీంతో ప్రధాన నగరాలలోని బస్టాండ్లతో పాటు రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. మరోవైపు భాగ్యనగర వాసులు పెద్ద ఎత్తున ఏపీకి తరలి వెళ్తున్నారు. దీంతో ఎంజీబీఎస్, జేబీఎస్ బస్టాండ్లతో పాటు సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి రైల్వే స్టేషన్లు రద్దీగా మారాయి. ఏపీఎస్ఆర్టీసీ, తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతున్నాయి. అలాగే హైదరాబాద్ నుంచి విజయవాడ, విశాఖ వైపు వెళ్లే రైళ్లన్నీ అసాధారణ స్థాయిలో కిక్కిరిసి ప్రయాణిస్తున్నాయి. ఇవి కాకుండా 16 స్పెషల్ రైళ్లు కూడా కిటకిటలాడుతున్నాయి. అవి కూడా చాలటం లేదు. దీంతో పలువురు ప్రయాణికులు ప్రైవేట్ ట్రావెల్స్ ను ఆశ్రయించక తప్పటం లేదు. ఇదే అదునుగా భావించిన ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులు అడ్డు అదుపు లేకుండా అందిన కారుకి ఛార్జీలను వసూలు చేస్తూ ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్నారు. ఇక విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టాండ్ కూడా ప్రయాణికులతో కిటకిటలాడుతోంది. హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల నుంచి విజయవాడకు వచ్చిన ప్రయాణికులకు మళ్లీ వారు తమ గమ్యస్థానాలు చేరేలా ఆయా జిల్లాలకు అదనంగా ఏపీఎస్ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేసింది. గుంటూరు, ప్రకాశం, కృష్ణా, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలకు కూడా ప్రత్యేకంగా బస్సులు నడుపుతున్నారు. అయితే ఏ ప్రాంతానికైనా బస్సు రావడమే ఆలస్యం. నిమిషాల్లో సీట్లు నిండిపోతున్నాయి. ఆదివారం విజయవాడ బస్టాండ్ నుంచి ఇతర జిల్లాలకు రెగ్యులర్ గా నడిచే బస్సులతో పాటు 150 నుంచి 200 బస్సులు అదనంగా నడిపామని, రద్దీని బట్టి బస్సులను ఏర్పాటు చేస్తున్నామని ఆర్టీసీ అధికారులు తెలిపారు. ప్రయాణికులు ఎక్కడా ఇబ్బంది పడకుండా ఉండేలా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రస్తుతం అయితే ఈ రోజు 150 బస్సుల వరకు ప్లాన్ చేయడం జరిగిందండి. ఈ రోజు ఎర్లీ మార్నింగ్ కొంచెం ట్రాఫిక్ ఉంది. రేపు ఎల్లుండ కొంచెం వర్కింగ్ డేస్ ఉన్నాయి కాబట్టి దాని తర్వాత మళ్ళీ మనకి ఎక్కువ ట్రాఫిక్ ఉండే అవకాశం ఉంది. నిన్న మనకి రాయలసీమ సెక్టర్ అన్నీ కూడా దాదాపు 25 బస్సులు ఏర్పాటు చేయడం అయింది. ఆ జిల్లాల నుంచి బస్సులు వచ్చి ఇక్కడి నుంచి వెళ్ళటం అయింది. ఇక విజయవాడ రైల్వే స్టేషన్ కూడా ప్రయాణికులతో రద్దీగా మారింది. రెగ్యులర్ గా నడుస్తున్న రైళ్లతో పాటు ప్రత్యేక ట్రైన్స్ కూడా ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. ఇదే అదునుగా ప్రైవేట్ ట్రావెల్ బస్సుల ఆపరేటర్లు రెచ్చిపోతున్నారు. నిన్న మొన్నటి వరకు 1000 రూపాయలు ఉన్న ఛార్జీ ఇప్పుడు 2 నుంచి 3000 రూపాయలు వసూలు చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకొని మామూలు ఛార్జీలు వసూలు చేసేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.